ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్. పవన్, మనం చూస్తున్నాం ఏదైతే అధికార మార్పిడి అన్నది అనివార్యమైనప్పుడు అక్కడ అవినీతికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఉంటాయి. ఆధారాలని నాశనం చేసే ప్రయత్నం జరుగుతున్న అనుమానం అయితే లెఫ్టినెంట్ గవర్నర్ భావిస్తున్నట్టుగా మనకు తెలుసు. అందులో భాగంగానే సెక్రటేరియట్ ని సీజ్ చేసి సెక్రటేరియట్ లో ఉన్న ఏ ఒక్క ఫైల్, ఒక్క చిన్న పేపర్ కూడా బయటకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం గత 10 ఏళ్ల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అది ఇక్కడ అధికారంలో ఉంది. ఏ ఒక్క సందర్భంలో కూడా ఒక చిన్న అవినీతి ఆరోపణ కూడా బయటకు రాకుండా, ముఖ్యంగా అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు బయటకు రాకుండా చేశారు అన్న ఒక ఆరోపణ గతంలో కూడా వినిపించింది. అదే తరహా ఆలోచన విధానంలో ఏమైనా ఉన్నారన్న ఒక అనుమానం ఉన్న నేపథ్యంలోనే ఎప్పుడైతే అధికార మార్పిడి జరుగుతోంది, ఇక ఢిల్లీ పీఠం పైన బీజేపీ సీఎం కూర్చున్న తర్వాత ఏదైతే వీళ్ళు మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్నట్టుగా అధికార రహిత పాలన అందించారా, లేకపోతే అధికారులు ఏదైనా అవినీతి జరిగినా సరే దాన్ని ప్రజల ముందుకు రానికుండా ఆపారా అన్న ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ పటాపంచలు చేసేందుకు ఇప్పటికే బీజేపీ పార్టీ ఒక స్టెప్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఒక స్టెప్ ముందుకు వేసి సెక్రటేరియట్ ని సీజ్ చేసి సెక్రటేరియట్ తాళాలు వేసి సెక్రటేరియట్ నుంచి ఒక్క డాక్యుమెంట్ కానివ్వండి, ఒక్క నివేదిక కూడా బయటకు వెళ్లకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూస్తే గతంలో కాగ్ నివేదికలు వచ్చినా సరే వాటి మీద చర్చ లేకుండా, ఆ చర్చ జరిగినా సరే వన్ సైడెడ్ గా కేవలం దాన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతూ వచ్చింది. దానికి సంబంధించిన విషయం పైన మనం మాట్లాడుతున్నాం. సో నరేంద్ర మోడీ కూడా దానిపైన స్పందించి కాగ్ నివేదికలతో పాటు ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఏవైతున్నాయో ఆ ఏజెన్సీస్ తో కూడా విచారణ జరిపిస్తాము. ఆ విచారణ జరిపించిన నేపథ్యంలో ఏవైతే నివేదికలు వస్తాయో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీ ముందు ఉంచుతాము, ప్రజల ముందు ఉంచుతామంటూ నరేంద్ర మోడీతో పాటు బీజేపీ పార్టీ ఆ స్టెప్ లోనే ముందుకు వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. పవన్, అంటే సేమ్ యాజ్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ఫలితాలు వస్తాయని తెలిసిన తర్వాత సెక్రటరీ మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే బాటలో బీజేపీ కూడా నడుస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా కూటమి పార్టీలు కానివ్వండి, ఎక్కడైతే అధికార మార్పిడి జరిగే క్రమంలో ఎంతో కొంత, ఎందుకంటే అధికారంలోకి రాబోతున్న మరొకసారి ఎవరైతే కాన్ఫిడెంట్ గా ఉన్నారో వాళ్ళు ఏమైనా తప్పులు రిలేటెడ్ ఏవైనా డాక్యుమెంట్స్ ఉన్నా సరే వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక్కసారి అధికార మార్పిడి జరిగింది కానీ బట్ ఇంకా సీఎం గా ఈ రోజు కూడా టెక్నికల్ గా స్పీకింగ్ ఇప్పుడు కూడా సీఎం గా అతిశీనే ఉన్నారు కాబట్టి ఆమె ఏదైనా అలాంటి స్టెప్ తీసుకుంటుందా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అవినీతికి మరకలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్స్ ఏవైనా సరే తగలబెట్టడం కానీ, ఎందుకంటే మీరు రైట్లీ సెట్ ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో ఇలా అధికార మార్పిడి జరిగినప్పుడు దాని రిలేటెడ్ ఫైల్స్ అన్నింటినీ తగలబెట్టే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అలాంటివి ఏది జరగకుండా ఉండాలంటే ఢిల్లీకి సంబంధించిన సెక్రటరీ సీజ్ చేయడంతో పాటు అక్కడ భద్రతా చర్యల్ని మొత్తాన్ని కేంద్రం అధీనంలోకి తీసుకునేలాగా, ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ అన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేస్తారు. రాష్ట్రానికి అయినా నెంబర్ 1 అయినా సరే అక్కడ జరుగుతున్న పరిణామాలకి ఆయన ఒక డెసిషన్ మేకర్ గా ఉన్న నేపథ్యంలోనే ఎలాంటి తప్పులు జరగకూడదు, జరిగిన తప్పులు మీకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం అవ్వకుండా ఉండాలంటే ఈ చర్యలు మాత్రం ఖచ్చితంగా అవసరం ఉన్నదైతే చూస్తుంది. అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడిన పరిస్థితులు ఈ సందర్భాల్లో చూసాం మనము. వాటిని నిర్వహించడానికి కూటమి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఫైల్స్ బయటకు వెళ్లకుండా, డేటా డిలీట్ అవ్వకుండా, సిస్టమ్స్ కానివ్వండి, హార్డ్ డిస్క్లు కానివ్వండి ఎలాంటి చేంజెస్ అవ్వకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు అయితే తీసుకున్నట్టుగా లెఫ్టినెంట్ గవర్నర్ కనిపిస్తోంది. తద్వారా అవినీతి ఆరోపణలు లేకుండా మేము పాలన సాగించామన్న అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యల్లో నిజమైన తాను కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం అయితే ఖచ్చితంగా బీజేపీ పార్టీ చేస్తుందని మనం చెప్పాల్సిందే. పవన్.